రాదులే, అయినా కృష్ణా నది ఉంది కదా ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు చకచక వెళ్ళిపోతుందిలే. ఒకేసారి రెండు వస్తే ఏంటన్నది ఆలోచించలేదు ఆ రోజున. ఆ రోజున అయిపోయిందని చెప్పారు, ఇక ప్రాబ్లం లేదని చెప్పారు. దాంతోనే విజయవాడలో ఉన్న కట్టలన్నీ కట్ చేసేసారు. వెనకాల నందమూరి నగరు, ఆంధ్రప్రభ కాలనీ ఇవన్నీ వచ్చినాయి కొత్తగా. ఏదైతే మిల్క్ ఫ్యాక్టరీ రూట్లో ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్ దిగ్గానే ఆ రోడ్లన్నీ ఇళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే దానివల్లనే. ఇదివరకు అదంతా ఈ బుడమేరు ముంపు ప్రాంతం, కట్ట లోపలికి ఉండేవి. ఆ కట్ట అది అయిపోయింది, కట్ట బదులు రోడ్లు వేసారు అదంతా. అందువలన సింగనగర్లోకి నీళ్ళు వచ్చినాయి. ఇదివరకు సింగనగర్ డాబా కొత్త సెంటర్ రోడ్డు మీద వరకు వాటర్ వచ్చేది. ఇప్పుడు ఆ లోపలికి కూడా వెళ్ళిపోవడానికి కారణం ఇదంతా. ఇవన్నీ ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళ తప్పిదము ఉంది ఇందులో. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే ఇప్పుడు ఏదైతే కృష్ణానదిలో కట్టిన రిటైనింగ్ వాల్ ఉందో ఆ తరహాలో కట్టాలి అక్కడ. కానీ ఒక లాజిక్ ఉంది, అది 10 అడుగులో 11 అడుగులో రిటైనింగ్ వాల్ కట్టేటట్టయితే బోలెడంత ఖర్చు, కొన్ని వందల వేల కోట్లు. నెంబర్ 1. రెండవది, అది జర్మనీకి ఇదివరకు తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ గోడ ఎట్లా ఉందో అట్లా అయిపోతుంది. అవతల పక్కన మైలవరం రూటు ఇటు విజయవాడ రూట్కి.